శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం శివజ్యోతి యాంకర్ శివజ్యోతికి టీటీడీ నుంచి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఆవిడ్ని మళ్ళీ తిరుమలని దర్శించుకోవటానికి వీలు లేకుండా ఆవిడ ఆధార్ కార్డ్ బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఎలా మేడం అసలు ఇది ఎలా పాసిబుల్? లైక్ అంటే ఇలా ఆధార్ కార్డ్ బ్లాక్ చేయటం వాళ్ళకు ఉంటుందా? టీటీడీకి ఉంటుందా ఆ రైట్? ఈ టీటీడీ వాళ్ళది కదా ఆ ప్రాంతం. ఓకే. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమలకి ఆయన చైర్మన్. అక్కడ అడుగు పెట్టడానికి వాళ్ళ అనుమతే కదా ఉండాలి. ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర మీరు ఏదైనా పనికిమాలిన వస్తువులు పట్టుకెళ్లారనుకోండి, మిమ్మల్ని రానివ్వకుండా చేస్తారుగా. ఈవెన్ నాన్ వెజ్ తీసుకెళ్ళినా కూడా రానివ్వకుండా చెయ్యాలిగా. అంటే అది చిన్న విషయం కావచ్చు. ఈవిడ నేను ఇవాళ కాస్ట్లీ బెగ్గర్ లాగా ఒక లడ్డు ప్రసాదం అడుక్కున్నాను అంది ఆవిడ. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చే లడ్డూని అన్నాక దాని మీద విమర్శల వెళ్ళు వచ్చింది. పోనీ ఆవిడ అని ఊరుకుందా? ఒక రీల్ చేసి రీల్ పెట్టింది, అది వైరల్ అయింది. దాని మీద హిందూ భక్తులు చాలా కోపం వచ్చింది వాళ్ళందరికీ కదా. వచ్చాక వాళ్ళు ఈ శివజ్యోతిని క్షమాపణ చెప్పమని అడిగారు. ఆవిడ పోనీ క్షమాపణ చెప్తూ మర్యాదగా చెప్పిందా? నేను 10,000 రూపాయల కాస్ట్లీ టికెట్ కొనుక్కున్నాను అంది ఆవిడ. ఈ కాస్ట్లీ అనే పదం ఎందుకమ్మా నిన్ను వెంటాడుతోంది శివజ్యోతి? ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు నచ్చినట్టు మనం చేస్తాం. 300 టికెట్ కొనుక్కుంటాం. లేదు ఉచితంగా అంటే ఎక్కువ గంటలు నేను క్యూలో ఉండదలుచుకుంటే ఉచిత దర్శనానికి వెళ్తాను, లేదు శ్రీవాణి దర్శనానికి వెళ్తాము, లేదు విఐపి దర్శనాలకు వెళ్తాము, లేదు 5 లక్షలు కడితే ఏడాదికి ఏదో 2 రోజులు 3 రోజులు అలాంటి దర్శనాలనే రకరకాలుగా ఉన్నాయి. సరే, ఎవరి అభిమతం వాళ్ళది, దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఈవిడ ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే ఏదో అయింది. అట్లాగా ఎందుకు అసలు అనవసరమైన కాంట్రవర్సీలోకి వెళ్తాం? అంటే ఈ మధ్యన మీరు గమనించారా, హిందువులందరికీ అంటే కొంతమందికి ఏమైనా పిచ్చి పడుతోందేమో గుడికెళ్ళి మాట్లాడడం. ఆ మధ్యన మీకు ఒక అమ్మాయి వెంగమాంబ అన్నసత్రంలో భోజనం చాలా బాగుందని ఒక వీడియో పెడితే వైసీపీ వాళ్ళు దాన్ని ఎట్లా ట్రోల్ చేశారు, ఏ రకంగా మాట్లాడారు అంటే పొగరు. ఇది ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఒక దర్గాకి వెళ్ళి ఎవడైనా నెగిటివ్గా మాట్లాడతాడా? మాట్లాడగలరా? నెల్లూరులో రొట్టెలు ఎలా కొట్టుకుని తీసుకుంటారండి మీకు తెలుసు కదా. అవును. నెల్లూరు దర్గాలో రొట్టెలు తీసుకోవాలంటే దొరకవు అంత ఈజీగా. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. మరి అదే అడుక్కోవడమేనా? కాదు కదా. భక్తితో మనం తీసుకుంటాం ఏదైనా. మరి అక్కడెందుకు మీరు కాంట్రవర్సీ చేయరు? ఒక క్రిస్టియన్స్ది మీరు కాంట్రవర్సీ చేయరు, ముస్లిమ్స్ది కాంట్రవర్సీ చేయరు. అంటే లోపం ఎవరిలో ఉంది? మనలోనే ఉందా? ఒక గుడి అనేసరికి మీకు ఎందుకు ఆ పవిత్రత రావట్లేదు, పవిత్ర భావన రావట్లేదు? మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది ఫస్ట్. అంటే మనకి దేవుడు కూడా మన రీల్స్కి సహకరించేయాలి. దేవుడు కూడా మనకు ఒక వీడియో అయిపోతాడు. ఇప్పుడు దేవుడు గుడిని చూపించడం వేరు, పలానా చోట గుడి ఉందండి మీరు వెళ్ళండి చూడండి ఈ రకంగా వెళ్ళాలి అని చెప్పటం వేరు. ప్రజలకు తెలియంది తెలుపుతున్నాం. గర్భగుడిని చూపించడానికి నేను ఒప్పుకోనండి. మీకు ఏ వైష్ణవ దేవాలయంలోనూ గర్భగుడిని చూపించనివ్వరు. శివాలయంలో మాత్రం ఎందుకు అనుమతిస్తారు మీరు? అందరికీ ఒకే రూల్ ఉండాలిగా. అంటే మీకు ఎందుకు గర్భగుడి చూపించకూడదని మీరు అడగచ్చు. ఒక శాంక్టమ్ శాంక్టిటీ, అక్కడ మీరు మంత్రోక్తంగా మంత్రోచ్చారణతోటి దానికి ఒక ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దాన్ని మీరు ఎందుకు వీడియోలో బంధిస్తారు? నేను అంటున్నది అది వదిలేయచ్చుగా. ఏమిటో మరికి గుడుల్లో మనమేమో రీల్స్ చేసుకుంటాం ఒకళ్ళనొకళ్ళం పట్టుకుని. ఇప్పుడు ఇవాళ ఆవిడ ఆధార్ కార్డు బ్యాన్ చేశారు, అలా చెయ్యొచ్చా అని మీరు అడిగారు. ఇక్కడ నేను ఇంకొక మాట కూడా చెప్తున్నానండి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి. మీరు దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను గారిది కూడా ఆధార్స్ మీరు బ్లాక్ చేయమని చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా రీల్ చేశారుగా, చెయ్యొచ్చు అలాగా కదా. అదేవిధంగా ఎవరు తప్పుగా మాట్లాడినా, ఎవరు రీల్స్ చేసినా, మామూలుగా రీల్స్ చేసినా మీరు వదలద్దు. ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక చైర్మన్గా మీ మీద ఉంది. ఇది పాలక మండలి సభ్యులు కూడా నిర్ణయం తీసుకోవాలేమో నాకు తెలియదండి. కానీ ఎవరైనా సరే, ఈవో అయినా సరే దీని మీద దృష్టి పెట్టాలని మనం చెప్తున్నాము. ఇవాళ శివజ్యోతికి మీరు ఒక అవకాశం ఇచ్చి ఆధార్ కార్డ్ బ్యాన్ చేయకుండా ఉంటే బాగుంటుంది.
ఇంకొకసారి అట్లా మాట్లాడితే చెయ్యండి. ఎందుకంటే మొట్టమొదటిసారి మీరు ఆవిడ మీద చేశారు. మీరు జగన్ మీద కూడా చేయాలిగా. జగన్‌ని చేస్తారా? అందరికీ ఒకే రూల్ వర్తింపజేయమని అడుగుతున్నా. నాకేమీ శివజ్యోతి అంటే ప్రేమ కాదు, లేకపోతే మిగతా వాళ్ళంటే అయిష్టం కాదు. దేవుడి ముందు అందరూ సమానమే. సరే ఆవిడ తప్పిదం చేశారు. అదే ఆవిడ క్షమాపణ చెప్పారు. కావాలంటే ఇంకోసారి ఆవిడ క్షమాపణ చెప్పించి ఆవిడ చేత. ఇప్పుడు ఇంతకంట వాగిన వాళ్ళు ఉన్నారు, ఇంతకంట సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. గోవిందా గోవిందా సినిమా తీశాడుగా ఆర్జీవి. వీళ్ళకి మాకు దేవుడి మీద నమ్మకం లేదంటారు, సినిమాలు తీస్తారు. వీళ్ళకి మళ్ళీ డబ్బుల కోసం మళ్ళీ వెంకటేశ్వర స్వామి కావాలి, డబ్బుల కోసం రాముడు కావాలి, డబ్బుల కోసం మహాభారతం కావాలి, రామాయణం కావాలి, పురాణాలు కావాలి, ఇతిహాసాలు కావాలి, వేదాలు కావాలి. కానీ అవన్నీ హంబగ్. కాబట్టి దీని మీద చాలా అంటే మొత్తం నేను అనేది హిందూ సమాజాలు కావచ్చు, లేకపోతే మఠాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, ఒక పెద్ద ఇది నిర్వహించాలండి. అందరూ కలిసికట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా మీదట హిందూ పురాణాలు కావచ్చు, లేదు హిందూ దేవతలు కావచ్చు, లేకపోతే హిందూ ఇతిహాసాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఎవరు మాట్లాడినా, ఎవరు అన్యాయంగా సినిమాలు తీసినా అది చూడకూడదని ఒక రూల్ పెట్టండి. అసలు తీయడానికి అనుమతి తీసుకోవాలని పెట్టండి. కొత్తగా నష్టం లేదు, భయం వస్తుంది. ఇప్పుడు మీకు నమ్మకం లేకుండా పని ఎందుకు చేయాలి మీరు? అంటే కోట్లు సంపాదించుకుందాం అనేగా. అది హిందూ పురాణాల మీద మీరు ఎందుకు డబ్బులు సంపాదించుకుంటారు? ముస్లిమ్స్ మీద సంపాదించుకోండి, మస్జిదుల మీద సంపాదించుకోండి, ఖురాన్ మీద సంపాదించుకోండి. ఖురాన్లో మంచి చెడు చూపించండి, బైబిల్లో మంచి చెడు చూపించండి, చెయ్యండి. దాని మీద సినిమాలు పోతాయో లేదో చూద్దాం. వీళ్ళేమన్నా బకరాలా హిందువులు? లేకపోతే హిందువులకు సంబంధించిన పురాణాలు ఇవన్నీ మీకు అపనంగా దొరికాయా? ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలండి. ఇలాగ వదిలేసే మనం ఈ స్థితికి వచ్చాం. మనం ఇప్పటికైనా హిందువుల ఐక్యత రావాలి. శివజ్యోతికి ఇచ్చిన పనిష్మెంట్ మీరు వెనక్కి తీసుకోమని నేను చెప్తున్నా. ఎందుకంటే అమ్మాయి అల్పురాలు, చిన్నపిల్ల, సరే తప్పు చేసింది. ఇంతకంటే చేసిన వాళ్ళు ఉన్నారు. నాన్ వెజ్ తిన్న వాళ్ళని ఏం చేశారు మీరు? సస్పెండ్ చేశారు. వాళ్ళు అక్కడ పని చేస్తున్నారా లేదా తెలుసుకోవాలిగా. ఇవాళ భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చి అక్కడ మాట్లాడతాడు, రోజా మాట్లాడుతుంది, రాజకీయాలు మాట్లాడతారు. సో బ్యాన్ ఎవ్రీబడి. అదర్వైజ్ అది ఎత్తేయండి. శివజ్యోతి గారి మీద పెట్టిన బ్యాన్ ఎత్తేయమని మనం బిఆర్ నాయుడు గారిని కోరుతున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.